నీట్ అంశంపై లోక్సభ దద్దరిల్లిపోయింది. నీట్ పై చర్చ జరపాలి అంటూ విపక్షాలు పట్టుబట్టాయి. సభా కార్యకలాపాలను పక్కన పెట్టి మరీ నీట్ పరీక్ష పత్రాల లీకేజ్ వ్యవహారంపై చర్చించాలని కాంగ్రెస్ ఇతర ఇండియా కూటమి పక్షాలు ఉభయ సభల్లో వాయిదా తీర్మానాల నోటీసులు ఇచ్చాయి. ఈ నేపథ్యంలో స్పీకర్ ఓం బిర్లా ఈ అంశాన్ని తిరస్కరించారు. కొంత గందరగోళ పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో సభ సోమవారానికి వాయిదా పడింది. మరిన్ని వివరాలు ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణని అడిగి తెలుసుకుందాం. కృష్ణ, విజయ్ చంద్రిక, లోక్సభ సోమవారానికి వాయిదా పడింది. రాజ్యసభ కూడా ఇప్పుడు జరుగుతోంది, అది కూడా వాయిదా పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే అక్కడ కూడా విపక్షాలు పట్టుబడుతున్నాయి. ఖచ్చితంగా నీట్ పైన చర్చ జరపాలంటూ మొదటి రోజు అంటే ఏదైతే సభా కార్యక్రమాలు ఈ రోజు నుంచే మొదలవుతూ ఉన్నాయి. నిజానికి 24వ తేదీ నుంచి పార్లమెంట్ మొదలైనప్పటికీ కూడా 24, 25 2 రోజులు కూడా సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. ఏదైతే ఇద్దరు ఈ యొక్క కొత్తగా పార్లమెంట్ కి ఎన్నికైనటువంటి సభ్యులంతా కూడా ప్రమాణ స్వీకారం చేశారు. ఆ తర్వాత 26వ తేదీన స్పీకర్ ఎన్నిక జరిగింది. 27 అంటే నిన్న రాష్ట్రపతి ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించారు. ఇక ఈ రోజు నుంచి కూడా సభా కార్యక్రమాలు ఉభయ సభల్లో కూడా ప్రారంభం కావాల్సింది. ఈ రోజు ఈ యొక్క రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాల తీర్మానం పైన అందరూ కూడా ప్రసంగించబోతున్నారు. అయితే ఆ ప్రసంగాన్ని అడ్డుకుంటూ విపక్షాలన్నీ కూడా ఈ రోజు నిరసనకు దిగాయి. ప్రతిపక్షానికి సంబంధించి ఈ రోజు నీట్ పైన చర్చించాలి అంటూ వాయిదా తీర్మానాలను ఇటు ఉభయ సభల్లో కాంగ్రెస్ కు సంబంధించినటువంటి సభ్యులతో పాటు వివిధ విపక్షాలకు సంబంధించినటువంటి సభ్యులంతా కూడా వాయిదా తీర్మానాలకు సంబంధించి నోటీసులు ఇవ్వడం జరిగింది. అయితే ఆ నోటీసులను స్పీకర్ ఓం బిర్లా తిరస్కరించారు. అదేవిధంగా అక్కడ రాజ్యసభలో చైర్మన్ ధన్కర్ కూడా తిరస్కరించారు. రెగ్యులర్ రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానం కాబట్టి దానిపైన చర్చ జరిపిన తర్వాత మీకు కావాల్సినటువంటి తీర్మానం పైన చర్చ జరుపుతామంటూ కూడా ఆయన ఎంత చెప్పినా కూడా ఇటు స్పీకర్ అటు చైర్మన్ ఎంత చెప్పినా కూడా సభ్యులు వెళ్లేదు. మొదట 11 గంటలకు సభ ప్రారంభమైన తర్వాత లోక్సభలో స్పీకర్ ఓం బిర్లా అందరి అభిచరి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆ తర్వాత ఈ యొక్క రెగ్యులర్ కార్యక్రమాన్ని చేపట్టే ముందు విపక్షాలకు సంబంధించినటువంటి నేతలంతా కూడా లేసి నీట్ పై చర్చ జరగాలి, నీట్ లో అవకతవకలు జరిగాయి, నీట్ యొక్క విశ్వసనీయత పోయింది, నీట్ యొక్క పవిత్రత దెబ్బతింది, నీట్ మీద సిట్ ని ఏర్పాటు చేశారు. అదేవిధంగా సిబిఐ విచారణ కూడా జరుగుతుంది. అయినప్పటికీ కూడా దాంట్లో మాకు నమ్మకం లేదు. అసలు ఈ నీట్ పరీక్షలను పూర్తిగా రద్దు చేయాలన్నది ప్రధానమైన డిమాండ్. దానిపైన ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకోవట్లేదు కాబట్టి దానిపైన మీరు నిర్ణయం తీసుకోవాలంటూ కూడా విపక్షాలన్నీ కూడా గందరగోళ వాతావరణం సృష్టించాయి. స్పీకర్ వినకపోవడంతో మొదట 11 గంటలప్పుడు స్టార్ట్ అయినప్పుడు సభ వెల్లోకి వచ్చి విపక్ష సభ్యులందరూ కూడా నిరసన వ్యక్తం చేశారు. వెల్లోకి వస్తే ఖచ్చితంగా అందరినీ సస్పెండ్ చేస్తామని కూడా ఆయన హెచ్చరించినప్పటికీ కూడా ఎవరు కూడా వెనక్కి తగ్గలేదు. దాంతో 11 గంటల నుంచి 12 గంటల సుమారు గంట పాటు వాయిదా వేశారు. మళ్లీ 12 గంటలకు లోక్సభ ప్రారంభమైనప్పుడు యథాతథంగానే విపక్ష సభ్యులు నీట్ కి సంబంధించినటువంటి దానిపైన చర్చ జరగాల్సిందే అంటూ పట్టుబట్టడంతో ఇక రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలుపుతూ ఈ రోజు జరగాల్సినటువంటి చర్చను ఇక సోమవారానికి వాయిదా వేస్తూ లోక్సభను మాత్రం సోమవారానికి వాయిదా వేశారు. ఇక రాజ్యసభ అయితే ప్రస్తుతం ఇంకా జరుగుతూనే ఉంది. ఆ దాంట్లో కూడా విపక్ష సభ్యులు విపక్ష నేత అయినటువంటి మల్లికార్జున్ ఖర్గే తన వాదనను వినిపిస్తూ ఉన్నారు. ఈ యొక్క నీటికి సంబంధించి ఎంత ప్రాముఖ్యత ఉంది, నీట్ ఎందుకు దీన్ని ప్రస్తావించాల్సిన అవసరం ఉంది, ఎంతమంది విద్యార్థులు తమ జీవితాలను పణంగా పెట్టి ఈ పరీక్షలు రాశారు కాబట్టి నీటిలో జరిగినటువంటి అవకతవకలు అక్రమాలు ఏవైతే ఉన్నాయో వాటిని ప్రపంచం దృష్టికి దేశం దృష్టికి తెలియాల్సినటువంటి అవసరం ఉంది అన్న విషయాలను ఆయన పదే పదే ప్రస్తావిస్తూ ఉన్నారు. కానీ చైర్మన్ మాత్రం రాజ్యసభలో అంగీకరించట్లేదు. అక్కడ మాత్రం ఖచ్చితంగా చర్చ జరపాలని విపక్షాలు పట్టుబడుతున్నాయి. మరి కొద్దిసేపట్లో అది కూడా వాయిదా పడే అవకాశం అయితే ఎక్కువగానే ఉంది. మొత్తానికైతే మొదటి రోజే సభా కార్యక్రమాలు ప్రారంభమైనటువంటి మొదటి రోజే ఈ వాయిదాల పర్వం ప్రారంభమైందని చెప్పొచ్చు.